తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు సుప్రీంకోర్టులో విచారణకైతే వచ్చింది. జస్టిస్ బిఆర్ గవాయ్, అలాగే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, అలాగే జస్టిస్ సందీప్ మెహ్లాతో కూడిన ఆ త్రిసభ్య ధర్మాసనం ముందైతే ఈ కేసు అయితే హీరింగ్కి వచ్చింది. ఈ కేసు గతంలో కూడా జనవరి 31, 2024వ తేదీన ఈ కేసు హీరింగ్ వచ్చింది. అప్పుడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఓటుకు నోటు కేసు విచారణ కాకుండా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఈ కేసును బదిలీ చేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు గొంతకుంట్ల జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మొహమ్మద్ అలీ, అలాగే కల్వకుంట్ల సంజయ్లు ఈ ట్రాన్స్ఫర్ పిటిషన్లు దాఖలు చేస్తూ కూడా వెళ్ళిన పరిస్థితి చూసుకోవచ్చు. అప్పటి న్యాయమూర్తులు దీనికి సంబంధించి కేసుకు సంబంధించి 4 వారాలు అయితే ఇటు తెలంగాణ ప్రభుత్వంకు, రేవంత్ రెడ్డికి, అలాగే పిటిషన్ దాఖలు చేసిన వారికి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా సమయం ఇచ్చిన పరిస్థితి చూసుకోవచ్చు. నేడు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చిన సందర్భంలో ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఫైల్స్ను కూడా సబ్మిట్ చేయకపోవడం, ఈ కేసును మరొకసారి వింటామంటూ కూడా సుప్రీంకోర్టు న్యాయస్థానం అయితే తెలిపిన పరిస్థితి చూసుకోవచ్చు. ఈ కేసును మరొకసారి జూలై నెలలో విచారిస్తామంటూ కూడా న్యాయస్థానం తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ ఓటుకు నోటు కేసు జూలై 9కు వాయిదా వేసింది. జూలై నెలలో ఈ కేసు పైన పూర్తిగా విచారణ జరిగిన తర్వాత ఈ కేసును పోస్ట్పోన్ చేస్తారా, లేకపోతే ఈ కేసు పైన ఇటు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు ఇస్తుంది, రేవంత్ రెడ్డి ఈయన ఉన్నారా లేరా అనే దానికి ఆయన ఎటువంటి సమాధానం ఇస్తారు, లేకపోతే ఇటు బీఆర్ఎస్ నాయకులు ఇటువంటి ఈ కేసు పైన ముందుగా వెళ్తున్న పరిస్థితి, ఈ బీఆర్ఎస్ నాయకులు ఎటువంటి ఆధారాలు ఇటు అప్పటి ప్రభుత్వం తరపున ఎటువంటి ఆధారాలు ఈ న్యాయస్థానాలకి సమర్పిస్తారు, మరి రేవంత్ రెడ్డికి ఎటువంటి శిక్షలు పడతాయా, లేకపోతే రేవంత్ రెడ్డి కేసు నుంచి బయటికి పడతాయా అనే దానికి జూలై నెలలో దీనిపైన మరింత స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.